నమస్తే, వెల్కమ్ టు వైకే న్యూస్. మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా వైకే టీవీ నిర్వహిస్తున్న బీసీ గళంలో తనగలాన్ని విలిపటానికి వచ్చిన రమణరాజు గారు జాతీయ బీసీ సంక్షేమ ఏపీ స్టేట్ సెక్రటరీ జనరల్ మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. సార్ నమస్తే సార్. సార్, ప్రధానంగా మీ కుల వృత్తి గురించి, దాని నేపథ్యం, రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు ఒకసారి వివరిస్తారు సార్? సార్ మా కుల వృత్తి వచ్చేసి విద్య బోధనమే సార్. పూర్వకాలం నుంచి కూడా పాఠశాలలు లేని టైం నుంచి కూడా వీధి ద్వారా మేము ప్రజలకు విద్య బోధనే మా కుల వృత్తి. మా కులానికి ప్రత్యేకమైన వృత్తి అనేది ఏది లేదు. విద్యా బోధనే మా కుల వృత్తి సార్, నాటికి నేటికి. సుమారుగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు సార్ జనం? రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు ఒక 2 lakhs ఉంటాం సార్. సరిగ్గా మీ సామాజిక వర్గంలో విద్య తర్వాత సామాజిక వర్గ పరిస్థితుల గురించి వివరించండి. ఎక్కువ మంది మా 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 భట్రాజు కులస్తులలో 99% మొత్తం విద్యార్థికులే సార్. చాలా మంది విద్యను అభ్యసించి ఉపాధ్యాయులుగా వివిధ ప్రభుత్వ ఉద్యోగాలలో స్థిరపడి ఉన్నారు. ఇప్పుడు మన నారా చంద్రబాబు గారి గవర్నమెంట్లో మామూలుగా ఎక్కువ మంది సాఫ్ట్వేర్లుగా ఉద్యోగ అవకాశాలు పొంది ఉన్నారు సార్. సామాజికంగా మా కులం చాలా వెనుకబడి ఉంది సార్. అనేక మంది ఇంకా పేదవాళ్ళు ఉన్నారు. కొందరు ఇప్పుడు విద్యను అభ్యసించి చిన్న చిన్న ఉద్యోగాల్లో జీవనోపాధి చేసుకుంటున్నారు సార్. మేము ఏ విధమైన వృత్తి అనేది మాకు లేదు కాబట్టి విద్యా బోధనే మా వృత్తి. ఎక్కడన్నా పాఠశాలలు లేని ఏరియాలో మా పెద్దలు అక్కడికి వెళ్ళిపోయి అక్కడ కూర్చొని ఆ ఊరి పెద్దతో విచారించుకొని ఆ ఊరి పెద్ద సహాయ సహకారాల వల్ల అక్కడ విద్యార్థులకు విద్యా బోధన చేస్తా పూర్వకాలం నుంచి కూడా మా వాళ్ళు మనుగడ సాధించినారు సార్. తర్వాత ఇక ప్రధానంగా మీ సామాజిక వర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించండి ఒకసారి. సార్ మా సామాజిక వర్గంలో ప్రభుత్వం చేసే చర్యలు మేము అడిగేది ఒకటే సార్. బీసీలలో తక్కువ జనాభా కల మా భట్రాజు కులస్తులకు బీసీలలో ఇచ్చే పథకాలలో చిన్న చిన్న కులాలకు కూడా ప్రాధాన్యత ఇచ్చి ఆ కులాలకు కూడా ప్రయోజనం చేకూర్చే కొన్ని పథకాలు పెట్టాలని మేము కోరుకుంటున్నాం సార్. ఎందుకంటున్నానంటే బీసీలకు అది కొన్ని మా బీసీ కులాల్లో అధిక జనాభా రాజకీయంగా కానీ, ఆర్థిక పరంగా కానీ, సామాజిక పరంగా కానీ, వృత్తిరీత్యా కానీ అభివృద్ధి చెందుతున్నారు సార్. తక్కువ జనాభా ఉన్న బీసీ కులాలు 154 రాష్ట్రంలో కులాలు బీసీ కులాలు ఉన్నా కూడా అధిక సంఖ్యాకులమైన తక్కువ సంఖ్య గల బీసీ కులాలు పూర్తిగా ప్రభుత్వ ఫలాలను అందుకోలేక ఇబ్బంది పడుతున్నారు సార్. దీన్ని ప్రభుత్వం దృష్టిలో తీసుకొని బీసీ కులాలలో ఎవరైతే అల్పసంఖ్యాకులు ఉన్నారో వాళ్ళకు కూడా విద్య, ఉద్యోగ, రాజకీయ అవకాశాలు ఇచ్చి ఆ కులాలను కూడా ప్రోత్సహించాలని మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తాం సార్. రైట్. ఇక బీసీ రక్షణ చట్టం, దాని అమలు తీరుపైన వివరించండి సార్. బీసీ కులాలకు ఇప్పుడు మా అనేది ఒకటి, మా ప్రభుత్వం మా బీసీ జాతీయ మా డిమాండ్ కూడా సార్. బీసీ రక్షణ చట్టం ఒకటి, మహిళలకు 33% రిజర్వేషన్, 33% రిజర్వేషన్లలో ప్రత్యేక మహిళా కోటా కావాలని మేము ఢిల్లీ లెవెల్లో కూడా మా జాతీయ అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య గారు, మా రాష్ట్ర అధ్యక్షులు వై నాగేశ్వరరావు గారు, మా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి ఎలగాల నూకారమ్మ గారి ఆధ్వర్యంలో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా మేము 3 రోజులు ధర్నా కూడా చేసినాం సార్. మా కార్యక్రమాలు రాష్ట్రంలో విస్తృతంగా బీసీల ప్రయోజనాల కోసమే మేము పోరాడుతున్నాము. మేము ముఖ్యంగా బీసీలను కోరేది ఏమంటే మా బీసీలకు విద్య, ఉద్యోగాలతో పాటు రాజకీయాలలో కూడా మాకు సముచిత స్థానం ఇవ్వాలని మేము కోరుతున్నాం సార్. సార్ మా డిమాండ్ కూడా అదే సార్. మాకు ముందు బీసీ కులాలలో జనగణనతో పాటు కులగణన జరగాలని, దానివల్ల మాకు ఎక్కువ ప్రయోజనాలు రాష్ట్రంలో ఎన్ని బీసీలు ఉన్నాము అనేది మాకు ఒక అవగాహన వస్తుంది. ఇంతకు ముందు కూడా బీసీ జనాభా సరైన అవగాహన లేకనే ప్రభుత్వం రిజర్వేషన్ మాకు ప్రకటించినా కూడా హైకోర్టులో దాన్ని సుప్రీంకోర్టులో కొట్టేయడం జరిగింది సార్. ఆ విధమైన ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం ఇప్పటికైనా మా విన్నపాన్ని మన్నించి కేంద్ర ప్రభుత్వంగా కూడా జనగణన చేయమని ఒక కేంద్ర కేబినెట్లో ఆమోదించింది సార్. ఇది మాకు శుభపరిమాణం. అందుకు మేము కుటుంబ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. రైట్. మీ సామాజిక వర్గం పైన రాజకీయ పరిస్థితుల ప్రభావం ఎలా ఉంది సార్? రాజకీయ పరిస్థితులు సామాజికంగా మేము ఆర్థికంగా పరిపుష్టి చెందిన కులం కాదు సార్. ఆడికాడిగా ఏదో ఉద్యోగాలు, చిన్న చిన్న ఉద్యోగాలతో జీవనోపాధి సాగించుకునే వాళ్ళము. రాజకీయంగా ఎవరు కూడా మనలో ఒక గయానంద గారు ఒక ఎమ్మెల్సీగా పనిచేసినారు, అజయ్ కుమార్ గారు ఎమ్మెల్సీగా పనిచేసినాడు. అంతకు తప్ప ఎక్కడ కూడా ఒక ఎమ్మెల్యేలు కానీ పెద్ద పెద్ద పదవుల్లో, రాజకీయ పదవుల్లో మా కులం నుంచి ఎవరు లేరు సార్. ఆ అవకాశాలు కూడా మాకు లేవు సార్. మేము అడిగేది అదే సార్. చిన్న కులాలకు కూడా బీసీలలో కూడా బీసీలకు సరైన గుర్తింపు ఇచ్చి రిజర్వేషన్ ఇచ్చినా కూడా ఆ రిజర్వేషన్ బీసీ చిన్న చిన్న కులాలకు కూడా
వాళ్ళను కూడా ప్రోత్సహించి బీసీ కులాల రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మనవి చేస్తున్నాం సార్. సరే, ఇక ఫైనల్గా మీ సామాజిక వర్గం అభివృద్ధి గురించి ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? సార్ మా సామాజిక అభివృద్ధి గురించి ప్రభుత్వాన్ని మేము విన్నవించుకోండి సార్. అల్పసంఖ్యాకులుగా ఉన్న మా భట్రాజు కులస్తులు పూర్వకాలం నుంచి కూడా ప్రజలకు విద్యను బోధించడంలోనే మా కులము మేము అంకిత భావంతో ఉన్నాం సార్. దయచేసి మా కులానికి కూడా సముచిత స్థానం రాజకీయాల్లో కానీ ఉద్యోగ అవకాశాల్లో కానీ మా కులానికి కూడా సముచిత స్థానం ఇచ్చి మా కులాభివృద్ధికి పాటుపడతారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విన్నవించుకుంటాం సార్. అదే ఒక విషయం సార్, భట్రాజు కార్పొరేషన్ కూడా నియమించినారు ఈ ప్రభుత్వంలో. రెండోది, ఇంతకు ముందున్నప్పుడు కూడా ఈ చంద్రబాబు నాయుడు సార్ గారు మాకు ఒక అవకాశం ఇచ్చినాడు. భట్రాజు కార్పొరేషన్ చైర్మన్ ఇవ్వడమే కాకుండా భట్రాజు కార్పొరేషన్ ఏ కులంలో కూడా వైస్ చైర్మన్ ఇచ్చిన దాఖలాలు లేవు సార్. అట్లాంటిది మమ్మల్ని గౌరవించి చంద్రబాబు సార్ గారు మాకు భట్రాజు కార్పొరేషన్ ఉపాధ్యక్షునిగా కూడా ఇచ్చినారు, ప్రత్యేక జీవో ఇచ్చి. కానీ ఇప్పుడు మాత్రం ఈ దఫా మాత్రం మాకు భట్రాజు కార్పొరేషన్ చైర్మన్ గా ఇచ్చినారు సార్. ఉప చైర్మన్ గా ఇంకా ఎవరిని నియమించలేదు, డైరెక్టర్లుగా కూడా ఎవరిని నియమించలేదు సార్. అదే విధంగా ఈ ప్రభుత్వం మా కులాన్ని పరిగణలోకి తీసుకొని అధిక సంఖ్యాకులం కాదు కాబట్టి అల్పసంఖ్యాకులం కాబట్టి మాకు కూడా ఉద్యోగాలలో కానీ విద్యలో కానీ రాజకీయాల్లో కానీ మా కులాలకు కూడా తగిన ప్రాధాన్యత ఇవ్వాలని మేము ప్రార్థిస్తున్నాం సార్. సార్, బీసీ కులాలలో పూర్వకాలం నుంచి కూడా మనకు జాతి పితామహుడు ఎవరంటే పూలే గారు సార్. ఎందుకంటే ఆయన ఈ చరిత్రలో ఆయన మరుగుచ్చింది, కానీ ఆయనే ముందు ఒక ఉపాధ్యాయుడు, తర్వాత మహిళా ఉపాధ్యాయులుగా ఆమె శ్రీమతి గారిని కూడా, సావిత్రిబాయి పూలే గారిని కూడా మహిళా ఉపాధ్యాయులుగా ఆయనే తీర్చిదిద్ది మహిళా కళాశాలను స్థాపించి ఆనాటి కాలంలో విద్య రచించిన బీసీ కులాలకు బిచ్చబెట్టిన మహాత్ముడు సార్ ఆయన. కానీ ఇక్కడ ఉండే మను సిద్ధాంతం వల్ల కానీ అగ్రకుణాల వల్ల ఆధిపత్యం వల్ల కానీ ఆయన చరిత్ర మరుగున పడింది సార్. కానీ ఇప్పుడుండే వీరేశలింగం పంతులు కానీ అంతకన్నా ముందున్న వాళ్ళు, ఈయన కన్నా ముందున్న వాళ్ళు కాదు సార్. ఆయన సమకాలికులు కూడా కాదు. వాళ్ళ పేరు బయటకు వచ్చిందే కానీ ఈయన పేరు మాత్రం బయటికి రాలా. కానీ చరిత్ర వక్రీకరణ సార్ అది. ఎందుకంటే బీసీ కులాలను అణగదొక్కాలనే అగ్రవర్ణాల వాళ్ళ కుట్రే ఆయన చరిత్ర బయటికి రాకుండా ఇప్పటి వరకు నిలబడింది సార్. అంబేద్కర్ గారు మాత్రమే ఆయన చరిత్రను బయటికి తీసి ఆయన ఫస్ట్ నుంచి విద్యా బోధనలో బీసీ కులాల అలగారిన వర్గాలను చైతన్యపరిచి బీసీ కులాలకు ఒక మార్గదర్శకుడైన మహాత్ముడు సార్. థ్యాంక్ యూ సార్. మీ వైకే టీవీ వల్ల మా కులం ఒకటి ఉందని, దానికి ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయని, రాజకీయ మనుగడలు మాకు లేదని, ఉద్యోగ అవకాశాలు ప్రసాదించమని మేము ప్రభుత్వానికి వినియోగించుకుంటే ఒక గొప్ప అవకాశాన్ని మీరు కల్పించినందుకు మీకు మా కులం తరపున ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. రైట్, చూశారు కదా, బీసీ గళం 12 గంటల లవ్ మార్దన్. మరో బీసీ నేత మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ వైకే న్యూస్.